బీమా పేరుతో భారం వేయొద్దు, పంటల బీమా మొత్తాలను రైతు ఖాతాల్లో జమ చేయాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు 18, 19 తేదీల ఉద్యమం. గ్రామ సచివాలయాల్లో సామూహిక రాయబారాలు పేరుతో వినతి పత్రాలు, సామూహిక రాయబారాలు అనే పేరుతోనే వినతి పత్రాలు ఇస్తారట. ఆంధ్రప్రదేశ్ రైతు వ్యవసాయ కార్మిక కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీల సంయుక్త సమావేశంలో పిలిపించారు. బీమా పేరుతో రైతులపైన భారం వేయొద్దు అంటున్నాడు. అంటే మనం ఏరి కోరి నచ్చి మెచ్చి తెచ్చుకున్న ప్రభుత్వం. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు పంట బీమా ప్రతి రైతుకు ఉచితంగా ఇచ్చింది. అంటే ఉచితంగా మీన్స్ ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రభుత్వమే రైతుల తరఫున పే చేసేది. ఒక్క పైసా కూడా రైతులను వసూలు చేయలే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంస్కరణలు, పెట్టుబడులు, సంస్కరణలకు నేనే పితామహుడిని అంటాడు కదా. ఇగో సంస్కరణ చేస్తాడు. ఏం సంస్కరణ? రైతులతోని పెట్టుబడి పంట బీమా పేమెంట్ చేపిస్తారట. రైతులతో పంట బీమా పేమెంట్ చేయటం అంటే రైతుల పైన భారం వేయటమే. రైతాంగము, వ్యవసాయ రంగము ఇవాళ కుదేలై ఉంటే రైతులు అకాల వర్షాలకు నష్టపోతున్నారు, వర్షాలు లేక నష్టపోతున్నారు, రకరకాల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సింది ప్రభుత్వం. వాళ్ళ తరపున ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు 1000, 2000 చెల్లించి బీమా తీసుకుంటే కొంపలు మునిగేది, భూమి బద్దలయ్యేది. మీ ప్రభుత్వాలు ఏం కూలిపోతాయా? లేదా ప్రభుత్వాలకు వచ్చిన ఇబ్బంది ఏంది? పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి లక్షల వేల కోట్ల రూపాయల సబ్సిడీల రూపంలో ఇస్తారు. మీరు వందల వేల ఎకరాలని వాళ్ళకి దారాదత్తం చేస్తారు ప్రభుత్వానికి సంబంధించిన భూమి. ఏం ఒక రైతుకి 1000, 2000 ఒక బీమా చెల్లిస్తే కొంపలు మునిగేదే ఉంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఒక్క పైసా ఖర్చు లేకుండా రైతు బీమా అందరి రైతులకి చెల్లించాడు. ఇప్పుడు దానికి మంగళం పాడి దాన్ని ఎత్తేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు రైతు సంఘాలు నిన్న ఒక మీటింగ్ పెట్టుకుని ఈ నెల 18, 19 తేదీల్లో వినతి పత్రాలు ఇస్తారట. ఏంది? సామూహిక రాయబారాలు అనే పేరుతో వినతి పత్రాలు ఇస్తారు. గడిచిన 5 సంవత్సరాలు ఏదైతే ఉచిత బీమా ఉందో మాకు అదే కల్పించాలి, రైతులపైన ఒక్క పైసా భారం వేయొద్దని డిమాండ్ చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అది వింటారా, పెడచేవును పెడతారా అనేది ఇప్పుడు సమస్య. రైతాంగం అయితే ఉద్యమం చేయడానికి రెడీ అయ్యారు. కౌలు రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కూలీ కార్మిక సంఘాలు మొత్తం కూడా ఉద్యమానికి అయితే సిద్ధమైనవి. ఇది మళ్ళా రైతులు ఉద్యమం చేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. రైతు సంక్షేమ ప్రభుత్వం అంటున్నారు, కానీ రైతుల నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం, రైతుల చేతి నుంచి పేమెంట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. వన్స్ రైతులే రైతు బీమా పేమెంట్ చేయాలి అంటే పంట బీమా ఇక అది కాదు. ఎందుకంటే రైతులకి టైంకి ఉండి లేక అది పేమెంట్ చేయరు, ఆడ ఇన్సూరెన్స్ రాదు. ప్రభుత్వం అయితే బల్క్గా ఆ డేట్ రాగానే పేమెంట్ చేస్తుంది కాబట్టి అందరు రైతులకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు రైతులు అనే కార్యక్రమం పెట్టినంటేనే వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి కోయటానికి రెడీ అయినట్టు. ఇది మరి ఇప్పటికైనా పునరాలోచిస్తారా, పెడచెవును పెడతారా అనేది